ఇప్పుడు మీరు చూడబోయేది వెరీ డిఫరెంట్గా సింపుల్ జ్యువెలరీ ఐటెం అనమాట. ఇది చూడడం మిస్ చేసుకోకండి. కంప్లీట్గా వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక డిఫరెంట్గా ఉండేటటువంటి ఐటెం గురించి మీకు చెప్పబోతున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తోటివారితోటి నా ఛానల్ను షేర్ చేయటం మర్చిపోకండి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, నేను పెట్టినటువంటి ప్రతి వీడియోని చూసి మీరైతే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వస్తువు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, ఓన్లీ జస్ట్ అలా చూడకుండా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకోసం ఎంతో కష్టపడి మీరు అందరూ చూస్తారని మంచి మంచి ఐటమ్స్ మీకు చూపించడానికైతే నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేను మీ పట్ల కోరుకునేది ఏంటంటే ఒక కామెంటు, ఒక లైక్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్గా ఉండేలాగా తయారు చేసినటువంటి మామిడి పిందెల నెక్లెస్ అండి. ఒక రాజసం ఉట్టుపడేటటువంటి ఈ మోడల్ తయారు చేయడం జరిగింది. ఇది అన్నీ వరుసగా మామిడి పిందెలండి. సెంటర్ నుంచి డివైడ్ చేసి, ఈ సెంటర్ ఉంది కదండి, అటు లెఫ్ట్కి ఇటు రైట్కి వచ్చేలాగా మామిడి పిందెలు రెండు వైపులా వచ్చేలాగా ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది. మీరు గమనించుకున్నట్లయితే ఈ మామిడి పిందెల్లో చిన్ని నెమలి కూర్చున్నట్లుగా ఇందులో డిజైన్. ఈ నెక్లెస్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ అండి. టెంపుల్ జ్యువెలరీ డిజైన్ వచ్చేలాగా ఇదైతే మేము తయారు చేయటం జరిగింది. ఇలాంటిది ఒక్క ఐటమ్ మనం మెడలో వేసుకున్నాం అనుకోండి, సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. అలాంటి మోడల్ అన్నమాట ఇది. మీకు క్లోజ్గా కొన్ని వీడియోస్ కనబడతాయి, వీడియోలో చూడండి. సో ఇది కంప్లీట్గా సింగిల్ స్టోన్ మాత్రమే ఇచ్చామండి. ఎక్కువ రాళ్ళు లేకుండా ఓన్లీ బంగారం కనపడేలాగా. ఇది ఏంటంటే ఒక చంటి పిల్లోడికి, అంటే బారసాలు చేసుకున్న టైంలో బారసాల్లో మొలక పెట్టుకునేలాగా, తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి దీన్ని నక్లీస్ లాగా, అంటే 2-in-1 ఉపయోగపడేలాగా ఈ మోడల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. కంప్లీట్గా నవిషి వర్క్ అండి, అంటే టెంపుల్ జ్యువెలరీ వర్క్ అనమాట. చూసుకోండి మీరు. ఇది వచ్చేసి నెమలి, మీకు ఎలా కనపడుతుందో ఈ నెమలండి. మొత్తం అన్నిటిలో ఈ లెఫ్ట్కి చూస్తున్నట్టు నెమళ్ళు, అటు రైట్కి చూస్తున్నట్టు నెమళ్ళు అనమాట. సో అలా క్రియేట్ చేసాం. ఈ స్టోన్స్ మీరు గమనించినట్లయితే రెగ్యులర్గా మనం కెంపు పచ్చలు చూస్తాం కదా, అలా కాకుండా దీన్ని పోటాన్ రెడ్ అంటారు అనమాట. ఇది మనకి చిన్ని లైట్, లోపల నుంచి లైట్ వెలుగుతున్నట్టుగా కనపడతాయి అన్నమాట. మీకు క్లోజ్ వీడియోలో మీకు దాని వివరం కనపడుతుంది. సో ఇది కంప్లీట్గా అది వచ్చేసి మీకు 18 inches పెట్టామండి. అంటే అటు చంటి పిల్లోడికి నడుంకు పెట్టుకున్నా సరిపోద్ది, పెద్దోళ్ళు నెక్లెస్ లాగా పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. అలా ప్లాన్ చేసి చేయడం జరిగింది. విసులతోటి డ్రాయింగ్ వేసి, మామిడి పిందులాగా షేప్ తీసి అందులో డ్రాయింగ్ వేసి ఇది అయితే చెక్కడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ హ్యాండ్మేడ్. ఒక స్వర్ణకారుడు స్కిల్డ్ అనమాట ఇది. ఆ పనితనం మీరు ఇందులో కనబడుతుంది. మేము ఏదైనా సరే ఒక స్కిల్గా వర్క్ చేయడానికి అయితే నా వాటికి నేను ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా దీన్ని ఎంతో అద్భుతంగా అయితే తయారు చేయడం జరిగింది. మీరు గమనించండి, పైన ఫ్లవర్ పెట్టామండి. ఆర్చ్లో ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్లో స్టోన్ పెట్టాం. చాలా గ్రాండ్గా అయితే కనపడుతుంది. ఒక్క ఐటెం చాలు, 2-in-1గా ఉపయోగపడేటటువంటి ఐటెం అనమాట. ఇది చూడండి, మీకు చంటి పిల్లలకి అన్నం తినిపిస్తారు కదా, అలాగా సెర్లాక్ అని అన్నం తినిపించేటప్పుడు ఈ బంగారం గిన్నెలో తినిపిస్తాం అనమాట. సహజంగా ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా వెండిది కనపడుద్ది. వాళ్ళు ప్రత్యేకంగా బంగారం చేయమంటే ఇలాగా బంగారం గిన్నె అయితే తయారు చేయడం జరిగింది. దీని క్లోజ్ వీడియోస్ కూడా ఉంటాయి, కంటిన్యూగా మీరు చూడండి.
ఈ మామిడి పిందెల నెక్లెస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు పూర్వం నాంతాడు వేసుకుంటారు కదా ఆడవాళ్ళు, అలా మామిడి పిందెలకి కట్టులు ఎతికి ఈ తాడుని ఎక్కిస్తాం అనమాట. ఎక్కించినప్పుడు ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్గా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మామూలుగా ఇప్పుడు రెడీమేడ్ చూసినట్టయితే చిన్న చిన్న కొండీలు ఎతుకుతారండి, అది అంత కంఫర్ట్గా ఉండదు. ఇది ఏంటంటే మెడకి షేపు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యి గ్రాండ్గా కనపడుతుంది. అందువల్ల దీనికి నాన్ పట్టెడ్ పెట్టాను బ్యాక్ సైడ్. ఆ పని విలువ కనపడటం కోసం మేము వెనకాల రేకులే షోల్డరింగ్ అదే వెనకాల అడుగు రేకులే అతకకుండా అలా డిజైన్ చేసామండి. ఈ నెక్లెస్ 2-in-1 నెక్లెస్ వచ్చేసి 55 గ్రాములు తయారైందండి. తూకం తక్కువే, అంటే ఇంత వెడల్పుగా మీకు ఇంచుమించు అంగుళం వెడల్పు అయితే రావడం జరిగింది. అంత వెడల్పుగా 50 గ్రాములు అంటే చాలా తక్కువ. ఆ గిన్నె 42 గ్రాములు తయారైంది. సో ఈ 2 వస్తువులు చాలా డిఫరెంట్గా తయారైనవి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.